మత్తయి సువార్తలో అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని చెప్తున్నాడు. ఏది అంతము? దేనికి అంతము? నీ జీవితానికి అంతము ఏదో ఎప్పుడో నీకు తెలుసా? నీ జీవితంలో ప్రస్తుతం నువ్వు వెళ్తున్న శ్రమైన, బాధైన, ఇబ్బందైన, దుఃఖమైన దాని అంతమేంటో నీకు తెలుసా? తెలీదు. కానీ మన జీవితాన్ని మన తల్లి గర్భంలో మనము రూపుదిద్దబడక మునుపు నుంచి మన పరలోక ప్రయాణపు దినము వరకు చూచిన దేవునికి మన జీవితంలో ప్రతి దాని అంతము తెలుసు. అలా అంతము తెలిసిన దేవుని మీద నమ్మిక ఉంచటం నీకు సహించే శక్తినిస్తుంది. మార్కు సువార్తలో యాయీరు అని ఒకడు వచ్చినప్పుడు తన చిన్న కుమార్తె చావనై ఉన్నదని యేసుక్రీస్తుని స్వస్థపరచమని అడిగినప్పుడు యేసుక్రీస్తు అతనితో పాటు కలిసి బయలుదేరాడు. ఆ సమయంలో సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొంతమంది వచ్చి నీ కుమార్తె చచ్చిపోయింది, అయిపోయింది విషయం అన్నారు. వాళ్ళ దృష్టిలో అది అయిపోయింది. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడంటే భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. ఎందుకంటే జరగబోయే అద్భుతము ఇంకా అయిపోలేదని యేసుక్రీస్తుకు తెలుసు. నీ జీవితంలో, నా జీవితంలో ఇంక ఇది అయిపోయింది అని నువ్వు చాలా విషయాల గురించి అనుకుంటున్నావేమో. నా జీవితం అయిపోయింది, నేను ఇంకా సహించలేను, నేను ఇంకా శ్రమ పడలేను, నేను ఇంకా బాధపడలేను, ఇదిగో నా ఆర్థిక పరిస్థితుల్లో నేను పూర్తిగా చితికిపోయి ఉన్నాను, నా ఆత్మీయ పరిస్థితుల్లో నేను పూర్తిగా పడిపోయి ఉన్నాను, మానసికంగా నేను అలసిపోయాను, శారీరకంగా నా శరీరం పాడైపోయింది, ఇంక ఇదే నా అంతం అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియదేవుని బిడ్డ, నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో కన్న దేవునికి నీ అంతమేంటో తెలుసు. ఆయన నీతో చెప్తున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఎందుకంటే ఏది అంతమో నాకు తెలుసు. అయిపోయిందనుకున్న నీ జీవితాన్ని తిరిగి ప్రారంభింప చేయగలిగిన శక్తి కలిగిన సర్వశక్తివంతుడైన దేవుడు అనుకున్నాడు.